హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు మన డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్కి రియాక్ట్ అవ్వబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ యెస్. డైవ్ ఇంటు ద వీడియో. వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్ వూండ్ అయినా కింద పడకుండా అంతమంది నరికాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ అనిమల్. నువ్వు కామన్ మ్యాన్వా ఐరన్ మ్యాన్వా? हमको दुश्मन कम, जान देने वाले फैंस ज्यादा है. మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తా. रायलसीमा मालूम तेरे को, वो मेरा अड्डा. క్రేజీ క్రేజీ అసలు. ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. ఇదెక్కడ డైలాగ్? Masters in murders. ఓ క్రేజీ. నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే మొత్తం వేరే ఉంది అసలు. వేరే క్రేజీ మొత్తం ఈడ. నెక్స్ట్ లెవెల్ అసలు. డైలాగ్ చూసినావా అసలు? మొత్తం క్రేజీ. మాస్టర్స్ ఇన్ మర్డర్స్. అదే కదా. అందుకే మనకి నార్మల్ ట్రైలర్ లో ఎక్కువ డైలాగ్స్ ఇవ్వలేరు, అన్ని దాచిపెట్టుకుర్రు కుప్పలు కుప్పలుగా. అంటే ఇందులో మాత్రం డైలాగ్స్, ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఇంపాక్ట్, అంటే ఎప్పుడు గుర్తుండిపోతాయి అనమాట. బాలయ్య మార్క్ డైలాగులు ఉంటాయి కదా, అవి కానీ మ్యూజిక్ మాత్రం డేంజర్ గా ఉంది అసలు. అంటే బాలకృష్ణకి యాప్ట్ మ్యూజిక్ అది. ఎప్పుడు అనుకునేది రజనీకాంత్ కి బక్కాడు, బాలయ్యకి బాలయ్యకి బండోడు. బండాడు. మనము ట్రైలర్ లో మాట్లాడుకున్నట్టే విజువల్ ఎంత స్ట్రాంగ్ ఉంది అని టెక్నికల్ గా మనం మాట్లాడుకున్నాం కదా. సినిమాటోగ్రఫీ లెవెల్ కానీ కలర్ గ్రేడింగ్ వైజ్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంది అనుకున్నాం. బట్ ఆడియో లెవెల్లో కూడా మనకి తమన్ మ్యూజిక్ తోటి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది మొత్తము. అంటే ఆల్రెడీ స్టోరీ, డైలాగ్స్, అంటే ఇప్పుడు ఏ సినిమాకైనా సరే డైలాగ్ కి తగ్గట్టు ఎంకల బీజిఎం ఉంటేనే డైలాగ్ కి ఇంపాక్ట్ మంచి క్రియేట్ అవుతుంది, అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతుంది. తమన్ మ్యూజిక్ తోటి ఆ ఇంపాక్ట్ ఇంకెక్కువ పెరిగింది డైలాగ్స్ కి ఇంపాక్ట్ అని అనిపించింది నాకు. ఇంకో అఖండ లెవెల్ బీజిఎం వస్తుంది ఇప్పుడు. థియేటర్ లో బాక్సులు ఇరిగిపోతే వల్ల అంతే. అసలు చూసినావా ఆ డైలాగ్? చూసినావా ఏమంటారు అది లాస్ట్ డైలాగ్? నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే చెప్పే అవసరం లేదు. వదులుతారు అంతే, ఇక థియేటర్ లో తెలుసు కాబట్టి. రాయలసీమ మారం తెరకు మీరు అడ్డాయో. ఈ ట్రైలర్ ఎండింగ్ సీన్స్ మస్తు పెట్టారు. మనం ట్రైలర్ లో కూడా చూసినట్టు, నేను ఎవరో తెలుసా మైకల్ జాక్సన్ అని చెప్పి డేంజరస్ అని పెట్టారు. అంటే పంచ డైలాగ్ మంచిగా ఉన్నాయి ఇట్లా, లైక్ 1-on-1 వస్తుంది కదా, ఇట్లా నువ్వు ఇది అంటే నువ్వు ఇది అంటున్నట్టు అది బాగా పెట్టిర్రు. క్రేజీ అసలు. బాబీ డియోల్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట. అంటే బాబీ డియోల్ కి కూడా మన బాలకృష్ణకి కూడా ఇద్దరు కూడా ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు, మంచిగా అనిపించింది. కాకపోతే ఒక మైనస్ అనిపించింది ఏంటంటే బాబీ డియోల్ డబ్బింగ్. నిజంగా అదొక్కటి మైనస్. ఎస్, బాబీ డియోల్ కి మాత్రం పర్ఫెక్ట్ డబ్బింగ్ పడి ఉంటేనా. అది ఎందుకంటే ఆయన ఆ డైలాగ్ కి చాలా డెప్త్ వస్తుంది, కానీ ఆయన ఏదో నార్మల్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఎందుకు అది సింక్ కాలేదు అక్కడ, అంతే. మనకు అనిపించింది అంతే తప్ప. ఇంకా బాబీ డైరెక్షన్ కూడా తెలుసు కదా, అంటే ఎట్లుంటది, ఎలివేషన్స్ కి ఎలివేషన్, డ్రామాకి పర్ఫెక్ట్ ఉంటది. నాకు ఈ ఎలివేషన్ చూస్తుంటే ఆయన పవర్ సినిమా గుర్తుకొస్తున్నది. రవితేజ తోటి పవర్ సినిమా తీసిండు, అందులో కూడా ఎలివేషన్స్ చాలా బాగుంటాయి అనమాట. సేమ్ అదే ఆ వైపు వస్తుంది అనమాట ఇట్లా ఎలివేషన్స్. పవర్ దాకా ఎందుకు, లాస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య మన మెగాస్టార్ కి ఎట్లా ఇచ్చిండు ఎలివేషన్స్. అదే కదా. మనకి ఎట్లా అంటే కామెడీ బాగా పండుతుంది, అట్ ద సేమ్ టైం ఎలివేషన్ కూడా కరెక్ట్ టైంలో వస్తాయి అన్నమాట. సో ఇక్కడ లాగ్ ఉండదు, మనకి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో బాలయ్య కామెడీ కూడా కొంచెం మనకి డిఫరెంట్ ఉంటుంది. అది మనం అందరి కామెడీ లేకుండా, కానీ చాలా నవ్వు వస్తుంది.
కంట్రోల్ చేసుకుంటాం. కానీ మస్తు ఉంటది అది. లుక్స్ కూడా బాలకృష్ణ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక్కటే ఒకటరా ఇది మొత్తం ట్రైలర్ చూసినాక, అంటే ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ చూసినాక నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, బాబీ మళ్ళీ హిట్ కొట్టబోతున్నాడు. బాలకృష్ణకి సంక్రాంతికి పక్కా హిట్, నో డౌట్. డెఫినెట్లీ. బాబు ఇంకో హిట్ తోటి మళ్ళా రీసెంట్ కంటిన్యూ చేస్తూ. సో ఎప్పుడు రిలీజ్ ఎల్లుండే కదా, ఎల్లుండే వెళ్ళిపోవాలి టికెట్స్ బుక్ చేసుకొని. వెళ్ళిపోవాలి. 12th రిలీజ్. ఆల్రెడీ ఈ రోజే కొంచెం ఒక కళాఖండం చూసాము. మీరు ఈ రోజు నువ్వు డిసప్పాయింట్ అయినావు కానీ అస్సలు డిసప్పాయింట్ కావు నువ్వు ఎల్లుండి. నేను గ్యారంటీ ఇస్తా దానికి. అదే ఎందుకంటే ఎలివేషన్స్ కి చాలు రా, ఎలివేషన్స్ చాలు మనకి. जान देने वाले फैंस ज्यादा है जान देने वाले फैंस ज्यादा है, बहुत ज्यादा है आपको, ज्यादा नहीं बहुत ज्यादा है. ఈ డైలాగ్ వచ్చినప్పుడు ఒక వాయిస్ వస్తుంది అందరు ఆడియన్స్ లలో, జై బాలయ్య అని వస్తుంది. అది మన తెలుగు స్టేట్సే కాదు, మనం ఎక్కడ పోయినా అదే, Yes. పాన్ ఇండియా లెవెల్ అదే, జై బాలయ్య జై జై. అంటే అంతెందుకు, నార్మల్ గా ఏ సినిమాకి పోయినా కూడా జై బాలయ్య అని అరుస్తారు వేరే అవును. వేరైతే. ఇక ఇందాక ఈ సినిమాలో ఇంకెంత అరుస్తారో. నేను ఇందాక రీల్ చూస్తుంటే కిరావన్ తోటి బాలయ్య బాబుది ఒక ఇంటర్వ్యూ ఉంటది. దాంట్లో ఏదో హాలీవుడ్ మూవీ ఉంటది. ఇట్లా జూమ్ అవుట్ చేస్తుంటే అలా కొడుకో ఎవరు ఇట్లా జై బాలయ్య అని వెళ్తారంట. కథం అందరు థియేటర్ లో జై బాలయ్య. సో గైస్, ఎల్లుండి మన డాకు మహారాజ్ వచ్చేస్తుంది. సో దాన్ని ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఇది వాళ్ళ వీడియో గైస్. మేము డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్లో అబ్జర్వ్ చేసింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈరోజు గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదా, అది చూసినట్టయితే అది కూడా ఎలా ఉందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సో సీ యూ గైస్, బై బై. పార్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా